నాలుగో రోజుకు చేరుకున్న ఈ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. శాంతి భద్రతలపై ఇవాళ విడుదల చేయబోయే శ్వేతపత్రంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి అనిత సమాధానాలు ఇచ్చారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వాళ్ళు వచ్చేటంత వరకు భద్రత కల్పించడం అంటే మామూలు మైన్యూర్ లెవెల్ వరకు కూడా పోలీసింగ్ వెళ్ళి వాళ్ళు భద్రత కల్పించే పరిస్థితులు లాస్ట్ గవర్నమెంట్లో ఉండేది. ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే నిర్వీర్యం చేసిందో పోలీసు వ్యవస్థని, మీరు అన్నట్టుగా మొత్తం అరాచక శక్తులు, అసాంఘిక శక్తులు అరాచక శక్తులు అంటే ఇందాక మేడం గౌరవ ఎమ్మెల్యేగా చెప్పినట్టు ఎవరో బ్లేడ్ బ్యాచ్ అనో, ఇంతకుముందు ఎక్కడి నుంచో వచ్చారు, పై దేశాల నుంచి వచ్చారు, పై రాష్ట్రాల నుంచి వచ్చారు, ఏ బీహార్ బ్యాచ్, అక్కడ బ్యాచ్, ఇక్కడ బ్యాచ్ అనుకునే వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, అది ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ కాదు, వైసీపీ బ్యాచ్ అన్నట్టుగా అసాంఘిక శక్తులు ఎక్కువగా అయిపోయి ఈరోజు కనీసం రాముల్లో గుడికి భద్రత లేదు, బడికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్షత. లాస్ట్ 5 సంవత్సరాలు కూడా బడిలోనున్న అక్కడికి వెళ్ళి అసాంఘిక కార్యకలాపాలు, ఈవెన్ ఒక రోజు స్కూల్ లాక్ చేసి ఉంటే అక్కడికి వెళ్తే సోమవారం మార్నింగ్ అక్కడ స్కూల్ ఓపెన్ చేస్తే బీరు బాటిల్లు, అక్కడ కైనీ ప్యాకెట్లు అవి కనిపించే పరిస్థితి. గుడిలోకి వెళ్తే గుడి విగ్రహాలను ఎత్తుకుపోయే పరిస్థితి లాస్ట్ 5 సంవత్సరాల్లో చూసాం అధ్యక్ష. ఒకటి అధ్యక్ష, ఈ రోజు ఈ గంజాయి గురించి చెప్పారు అధ్యక్ష. ఈ గంజా లాస్ట్ 5 years లో కూడా కంప్లీట్ గా వదిలేశారు అధ్యక్ష. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లోని అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి ఆలోచన కూడా రాకుండా చేయడానికి ఒక ఉక్కుపాదం మోపడానికి పోలీసు వ్యవస్థ, హోంశాఖ కూడా సిద్ధంగా ఉందని